హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది 2nd ఆఫ్ మే రోజున వీడియో అండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ బాగా చూస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయండి. గార్డెనింగ్ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ, స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కానీ, ఇలా చాలా రకాల వీడియోస్ ఉంటాయి. మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి. ఇది 2nd ఆఫ్ మే అని చెప్పేసి అన్నాను కదండి. పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను. 5:55కి అలా వెళ్ళాను, 6:35కి అంతా వచ్చేసాను. ఆంటీ 7 o'clock అలా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నేను మొక్కలు చూసుకుంటున్నాను. నిన్న రాత్రి నీళ్లు పోసాను కదా, సో మొక్కలు చూస్తున్నాను అనమాట. ఇంకా రోజు పొయ్యాలి అని అనుకుంటున్నాను, పొద్దున సాయంత్రం కూడా. అందుకే కొంచెం కొంచెం వాటరింగ్ చేస్తున్నాను అంతే. ఈ పువ్వులైతే ఎండిపోతున్నాయి, తక్కువ పూస్తున్నాయి, వేరే వాళ్ళకి ఎక్కువ పూస్తున్నాయి. బేసిక్గా మనం అంతా అంతే కదండి. పక్కింటోళ్ళకి కరెంట్ లేకపోతే మనకు కూడా లేదులే అమ్మయ్యా అనుకుంటాం కదా, అలా ఇప్పుడు నేను ఫీల్ అయ్యాను అనమాట. వేరే వాళ్ళకి పోస్తున్నాయి, మాకెందుకు పూయట్లేదా అని చెప్పి. కానీ ఇంకా ఇత్తులు అయితే రాలేదన్నమాట. అంటే పువ్వులు పూయడానికి మొగ్గలేస్తాయి కదా, అవి అయితే ఏమీ లేవు. కొంచెం మంచిగా దానికి పోషకాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. చాలా ఎండగా ఉందండి, వెదర్ అయితే చాలా హ్యూమిడ్గా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా వేడిగా ఉంది కదా. అసలు మ్యాక్సిమం 10 తర్వాత బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా కానీ ముఖము, చేతులు అన్నీ మూసుకొని వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఎండ ఎక్కువ ఉంది కదా. ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి క్లిప్స్ అండి. మొన్న మంగళవారం రోజున సంతలో తెచ్చాను అనమాట. ఇవి సంతలో తెచ్చాను కదా, అందుకని కడిగి సింక్ మీద అక్కడ పెట్టాను అనమాట. ఇవి ఈరోజు తీసుకొని వచ్చి ఇందులో వేస్తున్నాను. నాది ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూపించాను కదా మీకు, ఎలా ఉంటుంది అనేది. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట డ్రెస్సింగ్ టేబుల్. ఇప్పుడైతే ఇవి ఉండి కలకలాడుతుంది బెడ్రూమ్ కూడా. నిన్న దేవుడికి ధూపం వేసాను కదండి, ఇంట్లో కూడా ధూపం వేసాను కదా, ఇదిగో ఇందులో వేస్తాను అనమాట. ధూపం వేసినప్పుడు ఆ వేడైతే దీనికి కూడా ఎక్కువ అయిపోయి చాలా కాలింది ఇది కూడా. ఇంక ఇది కడుగుదాము అని చెప్పేసి ఇంక బయట పెట్టాను అనమాట. టోటైస్ ఉంటుంది కదండి ఇంట్లో, అందులో పువ్వులు కూడా బాగా నల్లగా అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి అది ఇది బయట పెట్టాను. అది కూడా కడుగుదాము, దేవుడి దగ్గర పువ్వులు ఉన్నాయి కదా వేద్దాము అని చెప్పి. ఇడ్లీ పిండి రుబ్బాను అని చెప్పేసి అన్నాను కదండి. ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఇడ్లీ. కానీ ఈ ఇడ్లీలు 2 తింటే సరిపోతుందండి. పైన చూసారా, ఇందులో రాగి పిండి కూడా కలిపాను కదా. పైన వచ్చి రాగి పిండి కలర్ ఉంది, కింద వచ్చి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉంది. యాక్చువల్గా నేను మినువులు నానబెట్టానండి, తొక్కపప్పు. తొక్క ఉన్న మినువులు నల్లగానే ఉంటాయి కదా. అయితే నేను ఏం చేశానంటే కంప్లీట్గా తొక్కలు తీసేయలేదన్నమాట. తీయకుండా కొంచెం అంటే ఒక 1/4లో కొంచెం ఉంచేసాను. ఇంకా అలాగే మిక్సీ పట్టేశాను అనమాట. కొంచెం తొక్కు ఉంటే కూడా మంచిదే కదండి, అందుకని చెప్పేసి అలా ఉంచేసాను అనమాట. ఇది యాక్చువల్గా నిన్న పిండి రుబ్బి పెట్టాను, మిక్సీలో వేసాను, గ్రైండర్లో వేయలేదు. అందుకని చెప్పేసి కొంచెం గట్టిగానే కలిపాను పిండి, అయితే నీళ్ళు వేయలేదన్నమాట రుబ్బేటప్పుడు. ఇంక ఇదిగో ఇడ్లీ వేద్దామని చెప్పేసి తీసాను. ఇడ్లీ కన్సిస్టెన్సీ అంటే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కదా అని చెప్పేసి కొంచెం ఉప్పు అలాగే కొంచెం నీళ్ళు కూడా కలుపుతున్నాను అనమాట. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంక ఇడ్లీలు వేసాను. కానీ చాలా ఫుల్గా ఉందండి. ఫస్ట్ టైము నేను కంప్లీట్గా రాగి పిండితో చేసిన ఒక డిష్ తిన్నాను అనమాట. చాలా ఫుల్ అయిపోయింది. బేసిక్గా నిజం చెప్పాలంటే 9 o'clockకి అలాగా దేవుడికి దీపం పెట్టుకునే టైంలో అనమాట ఫుల్గా ఆకలేస్తుంది. నిజం చెప్తున్నా, దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకున్నప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఏంటి రోజు ఆకలేస్తుంది తిన్నా కానీ అని అనుకున్నాను. కానీ గ్యాస్ పక్కన ఏదైతే నేను ఇది వేసిన తర్వాత స్టోర్ చేశానో ఆ హాట్ బాక్స్ కనిపించింది అనమాట. అరే నేను ఇంకా తినలేదు కదా, తినకుండా ఏంటి తినేసాను అనుకున్నాను అని ఫీల్ అయ్యాను అనమాట.
అలా జరిగింది ఈరోజు. ఫాస్ట్గా తిన్నాను, కొంచెం టైం అయిపోతుందని. కొంచెం ఇంకా అందుకని చెప్పి చాలా ఫిల్లింగ్గా అనిపించింది ఏమో నాకు అని అనుకున్నాను. కానీ నిజంగానే చాలా ఫిల్లింగ్ ఉందండి. బేసిక్గా ఇడ్లీ వేస్తే పని అయిపోతుంది గమ్ముని అని అనుకుంటాం, కానీ ఇడ్లీలు వేసిన తర్వాత ఈ గిన్నెలు ఉంటాయి చూసారు కడగడానికి, అయ్యో బాబోయ్ మామూలుగా ఉండదండి బాబు ఈ గిన్నెలు కడిగే విషయం అయితే. ఎందుకంటే ఎవరమైనా ఒకటే కదండి, ఆంటీ కడిగినా నేను కడిగినా ఎవరమైనా ఒక్కటే కదా. ఈ గిన్నెల విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వను నేనైతే. మంచిగా లేదు అని అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చి కడిగిపిస్తాను అనమాట. నేనైనా అలాగే కడుక్కుంటాను. మా అమ్మ అయితే ఏకంగా నేను కడిగిన గిన్నెలు నచ్చకపోతే తను మళ్ళీ ఇంకొకసారి తోముకునేదన్నమాట. అలా ఉండేది. ఇంకో ఇడ్లీలు అయితే బాగానే వచ్చినాయండి. 2 తింటే ఫిల్ అయిపోతుంది, కానీ నేను 3 వేసాను ఒక్కళ్ళకే. సో ఫస్ట్ టైం ఇవి తిన్నాను, ఎలా ఉంటాయా అనుకున్నాను, కానీ బాగానే ఉన్నాయా అని అనిపించింది. ఇది ఈ పర్టికులర్ దాని క్రెడిట్ అయితే మా వదిన చెప్పింది అనమాట. ఇలాగేసుకొని తిను మొత్తం ఇడ్లీలోకి ఎందుకు అని చెప్పి. ఈరోజైతే రాగి ఇడ్లీలు వేసానండి, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ డిష్ని కూడా కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే నేను ఇడ్లీలు తింటే లావైపోతాను అనమాట. అంటే మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి నాకు ఇడ్లీలు అట్టల్లోకి మా ఊర్లో పానకం ఉంటుంది కదా, బెల్లం వండుతారు కదా, ఆ బెల్లం పానకం అలా వేసి పెట్టి ఇంత లావు చేసిందనమాట నన్ను. తను చేయడం కాదులే, బేసిక్గానే నేను అలా ఊరిపోయాను అనమాట. సో నాకు ఇప్పుడు కూడా అవే ఇష్టము, కానీ ఇడ్లీలు మ్యాక్సిమం తినొద్దు అని అనుకుంటాను. పెసలు అవి ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకా అందులోకి వచ్చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పనంతా అయిపోయింది. ఆంటీ ఏమో గిన్నెలు కడుగుతుంది ఒక పక్కన అయితే నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసాను. ఇంకొక పక్కన అయితే ఈ సింక్ క్లీన్ చేయడానికి అట్లీస్ట్ నాకు 15 minutes టైం పడుతుందండి. ఇది నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి, ఇది పరమ చెత్తగా ఉంది ఆయిల్ క్యాన్ అని చెప్పి, కారిపోతుంది నూనెని. అసలు పక్క నుంచి కారిపోతుందండి, అదేంటో నాకు అర్థం కాదు. ఇది అర్జెంటుగా మార్చుకోవాలంటే నాకు కొంచెం టైం కావాలి. ఇంక ఇది బాగా తోమి స్క్రబ్బర్తో నీట్గా ఉండదన్నమాట. అలా నూనె కారినప్పుడు చిరాకుగా మరకలు ఉంటాయి అన్నమాట. ఇంక నాకు అస్సలు నచ్చదు అది. అందుకని చెప్పేసి అది బాగా తోమి తుడిసి దాని కింద ఉన్న ఒక ప్లాస్టిక్ ఒకటి కప్పు లాంటిది పెడతాను కదా, అది కూడా మార్చి కొత్తది వేసాను అనమాట. ఒక్క పూటకు కూడా నేను ఎప్పుడన్నా మనం నూనె ఆబ్వియస్గా ఏదో ఒక దానికి వాడుతూనే ఉంటాం కదా, కూరల్లో వేసుకున్న దానికంటే ఇలా కారతం ఎక్కువేమో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇంకా అది కడిగి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా సింక్ తోముతున్నాను అనమాట. నాకు సింక్ తోమడం అంటే కూడా చాలా ఇష్టము. మాది స్టీల్ సింక్, స్టీల్ ట్యాపులు, స్టీల్ స్క్రబ్తో తోమితే అసలు తోమిన తర్వాత ఆ క్లెన్లీనెస్ ఉంటుందండి, అది వేరే లెవెల్ అనమాట. క్లీన్గా సింక్ని తోమేసి ఫిల్టర్ అవన్నీ తుడిసేస్తాను కదా ముందరే. ట్యాపులు కూడా నీట్గా అయిపోతాయండి. ట్యాప్స్ కూడా నీట్గా ఉంటాయి, అంత మంచిగా ఉంటుంది, చూడబుద్ధి అవుతుంది అనమాట ఆటల వంకే. ఇంకా ఇలాగ తడిగుడితో మొత్తం కడిగేసాను కదా, ఇంకా తుడుస్తున్నాను అనమాట ఒక గుడ్డతో. ఆ నీళ్ళన్నీ తీసేస్తున్నాను. వైపర్ ఉండొచ్చు కానీ చాలా చిన్న స్పేస్ అనమాట. మా సింక్కి గ్యాస్కి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. అందుకని చెప్పేసి కూడా కొంచెం ఇక్కడ మేము ఏమీ కడుక్కోకుండా ఉంటామన్నమాట. ఇంకా ఎక్కడవక్కడ సర్దేశాను. ఇక్కడ మొక్కలు గట్ట పెడతాను కదండి, అవి ఎక్కడవక్కడ సర్దేశాను. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నేను ఇందులో టోటాయిస్ ఉర్లీలో దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు వేస్తానని. ఇగో నిన్న ఏం చేశానంటే నాకు ఒళ్ళొంగలేదనమాట. దేవుడి దగ్గర నుంచి తీసి పువ్వులు ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. మళ్ళీ బయట ఉంటేనే ఎండిపోతాయి కదా అని చెప్పి ఇంకా టోటాయిస్లో వేసేసి ఇంకా గుమ్మం దగ్గర పెడుతున్నాను. యాక్చువల్గా మనం బయటికి వెళ్ళిన ముందర టోటాయిస్ ఉంటే మంచిది అనేసి చాలామంది మార్వాడి కొట్టుల్లో ఎస్పెషల్లీ టోటాయిస్ నీళ్ళల్లో వేసుకుంటారు కదా, అదొక రీజన్తో నేను తీసుకొని వచ్చాను అనమాట. దీన్ని దీపావళి టైంలో తెచ్చాను. ఇది కొంచెం అందంగా కూడా ఉంటుంది కదా అని చెప్పి తెచ్చాను అనమాట. చాలామందికి ఇది యూనిక్గా ఉంది అని అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది, పనులన్నీ అయిపోయినాయి. ఆంటీ కూడా గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో, కడిగేసి వెళ్ళిపోయింది. నేనైతే బట్టలు కూడా ఉతికి ఆరేసాను అనమాట.
ఇంకా ఫైనల్గా స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడమే అన్నమాట. ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి.